ప్రైజ్ లార్డ్. ఈరోజు ఎహెచ్కేల్ గ్రంథము ఎజికేల్ 34 34 అధ్యాయము 17 నుంచి చదువుకుందాము. ఎహెచ్కేలు 34:17 నుంచి. నా మంద మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మచ్చను, గొర్రెలకును పొట్టేళ్లకును మచ్చను, గొర్రెలకును మేకపోతులకును మచ్చను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. విశేషముగా మేత మేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్లతో కలకల చేయుట మీకు చాలదా? మీరు కాళ్లతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలన? కాళ్లతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలన? క్రైస్తవురాలు ప్రయాణము ఆమె కొనసాగిస్తూ ఉంది. కృపావతి తర్వాత పిల్లలు కూడా వాళ్ళ ప్రయాణంలో కలిసి ఉన్నారు. వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు భావసూచకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అనేక విషయాల గురించి చెప్పాడు. వీళ్ళు కూడా ఆసక్తిగా ఇంకా ఆ విషయాలు చెప్పండి, ఈ విషయాలు చెప్పండి అన్న విషయాలను వాళ్ళు అడుగుతా వాళ్ళు ఇంకా ఎక్కువ విషయాలు నేర్చుకుంటున్నారు. తర్వాత ప్రకృతి నుంచి, నేచర్ నుంచి కూడా అనేక విషయాలు వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు అలాగా ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఇంకా అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా మిగతా ప్రయాణం అంతా కూడా కొనసాగించాలి. వాళ్ళు ధైర్యశాలిని ఇప్పుడు తోడుగా తీసుకున్నారు. ధైర్యశాలిని తోడుగా తీసుకొని అనేక విషయాల గురించి ముచ్చటించుకుంటా బయలుదేరారు. వాళ్ళు బయలుదేరుతా ఉన్నప్పుడు మొదట క్రైస్తవుడు ఏ ఏ ప్రదేశాలు దాటాడో ఆ ప్రదేశాలన్నీ కూడా వీళ్ళు దాటుతా ఉన్నారనమాట. దాటుతా ఉన్నప్పుడు ఒక్కొక్కటి సంగతి వాళ్ళు అప్పుడు ఆయన క్రైస్తవుడు ఎలా చేశాడు కదా అలా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చోటకు వస్తారు. మనకి గుర్తుంటే ఒక కొండ ఉంటుంది కదా, ఆ కొండ అంచులో ముగ్గురు పడుకొని ఉంటారు. కాళ్ళకి సంకెళ్ళు వేయబడి బాగా మంచి నిద్రలో ఉంటారనమాట. కొంచెము తూలితే కూడా అక్కడి నుంచి పైనుంచి కింద పడిపోతారు. పైగా అది క్రూర మృగాలు సంచరించే ప్రదేశము, నిద్రపోయే ప్లేస్ అది కాదు. కాబట్టి అలాంటి చోట నిద్రపోతా ఉన్నాడు. ఆ పేర్లు మీకు ఎవరికైనా గుర్తుంటే వాళ్ళ పేర్లు మతిహీనుడు, సోమరి, మొండి తెగువ. ఈ ముగ్గురు. వాళ్ళని అడుగుతాడు కూడా క్రైస్తవుడు, ఎందుకు ఇంత ప్రమాదకరమైన స్థలంలో మీరు పడుకున్నారేంటి అంటే, మతిహీనుడేమో ఐ సీ నో డేంజర్ అంటాడు, నాకేం ప్రమాదం కనపడతలేదు అంటాడు. సోమరేమో ఐ స్లీప్ అంటాడు, అంటే నాకు నిద్ర వస్తుంది, నేను నిద్రపోతాను అంటాడు. మొండి తెగువాడేమో ఐ సీ నో డేంజర్ అంటాడు, అంటే ఏం జరగాలో అది జరుగుతుంది అంటాడు. ఐ సీ డేంజర్ కాదు, ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇంక నేను మెలుగుంటే ఏమి లాభం, పడుకుంటే ఏమి లాభం, నేను జరిగేదాన్ని ఆపగలనా అని ఏదో పెద్ద వేదాంతంలాగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సరే, వాళ్ళు ఉన్న ప్లేస్కి వస్తారనమాట. అది జ్ఞాపకం చేసుకుంటారు. ఆ ముగ్గురు వాళ్ళు ఇలాగా మాట్లాడిన వాళ్ళు కదా, అయ్యా ధైర్యశాలి, ఆ ముగ్గురు ఇప్పుడు కనపడతలేదు, ఏమయ్యారు అంటే, వాళ్ళు ముగ్గురు లేరు, వాళ్ళు నశించిపోయారు, వాళ్ళు చంపబడ్డారు, వాళ్ళు శిక్షింపబడ్డారు అని చెప్తాడు. ఎందుకయ్యా అంటే వాళ్ళు కూడా ఒకప్పుడు విశ్వాస యాత్రకి బయలుదేరిన వాళ్ళు. ఆ విశ్వాస యాత్రలో వాళ్ళు ఏం చేశారంటే, వెనకాల వచ్చే వాళ్ళకి వాళ్ళు ఒక మార్గదర్శకంగా లేరు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించారు కాబట్టి వాళ్ళు మిగతా విశ్వాసుల్ని బలహీనపరిచే వాళ్ళలాగా ఉన్నారు కాబట్టి దే వేర్ పనిష్డ్, వాళ్ళు శిక్షింపబడిరి అని చెప్తారనమాట. కాబట్టి వాళ్ళు ముగ్గురిని, మతిహీనుడు ఎంతో రెండో రాకడ సమీపంగా ఉంది, ఇప్పుడేమి రాదులే అన్నట్లు అలాగా ఉండకూడదు మతిహీనంగా. తర్వాత సోమరితనము, నిద్రించే విశ్వాసులంగా మనము ఉండకూడదు. తర్వాత మొండితనము, విశ్వాస జీవితంలో ఏది చెప్పినా కూడా అది చెవిలోకి వేసుకోకుండా, లేకపోతే దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా, అది చాలా ఒక విధమైన పద్ధతిలో దాన్ని తీసుకోవడము, అవన్నీ కూడా విశ్వాసకి తగని పద్ధతులు అనమాట. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనల్ని ఊరికే ఆషామాషిగా మనం జీవించటానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే వేరే వాళ్ళకి మనం కాపరులాగా, వేరే వాళ్ళకి మనం ఒక సూచనలాగా, వేరే వాళ్ళకి మనం ఒక మార్గదర్శులాగా, ఒక గైడ్ లాగా, లేకపోతే వేరే వాళ్ళకి మనం అడుగుజాడలు వదిలే వాళ్ళలాగా, వేరే వాళ్ళని మనము సరైన దారిలో నడిపించే వారంగా ఉండాలి. మనము అడ్డుబండలుగా ఉండకూడదు. చిన్నపిల్లల్ని దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు కూడా యేసయ్య అదే మాట అంటాడు కదా, ఈ చిన్నవారిలో ఒకరినైనా అభ్యంతరపరచకుండా మీరు చూచుకొనుడి. ఆ అభ్యంతరపరచడం కన్నా కూడా మీరు మెడకి ఒక పెద్ద తిరుగులు రాయి కట్టబడి, ఆ తర్వాత మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబట్ట మీకు మేలు అని చెప్తాడు యేసయ్య. అంటే
మన జీవితాన్ని సో మెనీ పీపుల్ ఆర్ అబ్జర్వింగ్. మన జీవితము, మనం నడుచుకునే విధానము, సంఘంలో మరి ముఖ్యంగా బయట లోకంలో గూడా అనేక మంది చూస్తున్నారు. మనకు తెలీదు చూస్తున్నారని. నిజంగా తెలీదు. మనం కొన్నిసార్లు వాళ్ళు చెప్పినప్పుడు ఆశ్చర్యపోతారు. ఇంత అబ్జర్వ్ చేస్తారా అని. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తది. మనం ఏం బట్టలు కట్టుకుంటున్నాము అది గూడా వాళ్ళు గమనిస్తారు. నాకు గూడా తెలీదు నేనేం కట్టుకుంటున్నానో. ఒకసారి విజి వాళ్ళ బ్యాచ్‌మేట్ ఉషా అని ఒక అమ్మాయి, "మేడం మీరెంత సింపుల్‌గా ఉంటారు. మీరు" ఆమె ప్రమోషన్ తెచ్చుకొని గ్రేడ్ బి ఆఫీసర్ దాకా వెళ్ళిపోయింది. ఆమె నాకన్నా జూనియర్ అయినా కూడా పెద్ద ఆఫీసర్ అయ్యింది. మేము అలాగే అంటే ట్రాన్స్ఫర్స్ వద్దనుకొని ఇలాగే ఉన్నాము. ఆమె నా లైఫ్ అంతా చెప్తుందనమాట. మీరు లంచ్‌కి ఎక్కడికన్నా వెళ్ళరు. ఎవరన్నా మీ దగ్గరికి రావాల్సిందే గానీ మీరెళ్ళి ఇంకోళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడటం నేను చూడలేదు. అవి ఇవి చెప్తుందనమాట. ఈమె ఇంత బిజీ ఆఫీసర్ నా జీవితాన్ని ఎప్పుడు చూసింది? నా చీరల గురించి మాట్లాడుతుంది. నేను టైం స్పెండ్ చేసే విధానాన్ని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే మనం ప్రీచ్ చేస్తున్నామన్న సంగతి తెలుసు. మనం క్రైస్తవులం అన్న సంగతి వాళ్ళకి తెలుసు. తెలిసినప్పుడు మన లైఫ్‌ని, మన లైఫ్ స్టైలు, మనం మాట్లాడే మాటలు 2 ఒకలాగా ఉన్నాయా అని అన్యులు గూడా అబ్జర్వ్ చేస్తారు. మనము సమయానికి వచ్చామనుకోండి, దాని ద్వారా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేవాళ్ళు తప్పనిసరిగా ఉంటారు మన జీవితం ద్వారా. ఒకవేళ మనం సరైన విధంగా అన్నిటికి లేట్‌గా లీడర్‌షిప్‌లో ఉన్న వాళ్ళం గానీ, లేకపోతే మనం సండే స్కూల్స్ తీసుకుంటున్నాం, సీనియర్ బిలీవర్స్ అని చెప్పుకునే వాళ్ళము, మేము ముందు నుంచున్నాం అన్న వాళ్ళము, మన బిహేవియర్‌లో తేడా ఉంటే మాత్రము అది వేరే వాళ్ళ మీద రాంగ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. మన పెళ్ళిళ్ళు, మన ఇళ్ళలో ఫంక్షన్సు, మనము జరుపుకునే తీరు గూడా ప్రజలు గమనిస్తారు. గమనించి, ఓహ్! వాళ్ళు అలా చేశారు గదా! మేము గూడా అలా చేస్తాము. వీళ్ళు ఇలా చేశారు గదా! మేము గూడా ఆ పని చేస్తాము. అలాగా మనము బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నామా? మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నామా? అన్న విషయాన్ని మనము చూసుకోవాలి. దానికి కూడా మనకు తెలియకుండానే దేవుని దగ్గర నుంచి బహుమానం ఉంటుంది. మనము చేసే చిన్న చిన్న త్యాగాలు, మన మీటింగ్‌కి రావటము, అలాగే కూర్చోవటము, చక్కగా ముసుగేసుకోవటము, లేకపోతే మధ్యలో బయటికి అటు తిరగకుండా ఉండటము, ప్రేయర్‌లో కళ్ళు తెరిసి అటు ఇటు చూడటము, చిన్న చిన్న విషయాలే అని మనం అనుకుంటాం గానీ, మనం మోకరించి ప్రార్థన చేయడము. నేను మా సండే స్కూల్ పిల్లలు చెప్తాను, 1 మినిట్ ప్రేయర్ కూడా మీరు మోకరించడం అలవాటు చేసుకోండి. రాను రాను మోకరించే రోజులన్నీ పోతా ఉన్నాయి. మనం ముందైతే ఏదైతే నేర్చుకున్నామో అది పిల్లలకి మనం నేర్పించాలి. ఆ వాక్యం ముందు సేవకులు 1 నిమిషం ప్రేయర్ చేస్తారు గదా! దానికి కూడా మోకరించడం. మనం కూర్చొని చేసామనుకోండి, పిల్లలు కాళ్ళు చాపుకొని చేస్తారు ప్రేయరు. కాబట్టి ఎవ్రీథింగ్ మనము కేర్‌ఫుల్‌గా ఉండాలన్న విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. దే హ్యావ్ దే హ్యావ్ బీన్ డిస్కరేజింగ్ ద పిల్గ్రిమ్స్. దట్స్ వై దే వేర్ పనిష్డ్ అని చెప్తాడు ధైర్యశాలి. తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు సాగుతూ ఉంటారు. సాగినప్పుడు ప్రయాస అన్న కొండ దగ్గరికి వస్తారు. ఆయన కూడా ఇబ్బంది అన్న కొండ దగ్గరికి వస్తాడు కదా క్రైస్తవుడు. వచ్చినప్పుడు ఆ కొండ దిగువన ఒక మంచి నీటి బుగ్గు ఉందన్నమాట. ఆ నీళ్ళ దగ్గర ఆ నీళ్లు తాగి ఆయన ఆయాసం తీర్చుకొని ఆయన కొండెక్కి దిగుతాడు. అప్పుడు వాళ్ళు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటారు. జీవితంలో కష్టాలు, ప్రయాసలు, ఇబ్బందులు వాళ్ళు వచ్చినప్పుడు మనము ఎక్కి దిగాలి. అంతేగాని షార్ట్ కట్స్ చూసుకోకూడదు. ఇద్దరు ఉంటారు కదా! వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఎక్కటము, దిగటము కష్టం కాబట్టి దగ్గర దారి చూసుకుందాము అనుకుంటారు. అనుకొని ఒక ఆయనేమో గబగబా ఒక దారిలో దగ్గర దారిలో అనిపించే దానిలో వెళ్తాడు. అక్కడ కొండ సడన్‌గా ఆగిపోతదనమాట. కాబట్టి అక్కడి నుంచి కింద పడి తునకలై చనిపోతాడు. ఇంకొక ఆయనేమో ఇటువైపు దగ్గర దారి ఉందని ఇటువైపు పోతాడు. అదైతే ఒక అడవి ఉంటుంది. అరణ్యంలో పెద్ద చెట్లు అవన్నీ ఉంటే అక్కడ ఎంటాంగిల్ అయిపోతాడు. ఆ అరణ్యంలోనే అటు ఇటు తిరుక్కుంటా ఆయన నశించిపోతాడు. కాబట్టి ఈయన కష్టమైనా గూడా చేతులతో పాకుతా ఎక్కి దిగుతాడు. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు మనము కష్ట పరిస్థితులైనా ఎదుర్కోవాలి గానీ ఇట్లా దగ్గర దారులు చూసుకోకూడదని పాఠం మేము గూడా నేర్చుకున్నాము అంటాడు. అయితే వాళ్ళు ఇంకో విషయం గమనిస్తారనమాట. అదేంటంటే ఆ మంచి నీటి బుగ్గ దగ్గర క్రైస్తవుడు నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాడు. అయితే ఈ ఈ ఆ నీళ్ళని మురికిలయిపోయినాయి అనమాట. అందుకని ఇందాక మనం యెహెజ్కేలులో చదివాం గదా! 17 వచనం నుంచి 34 అధ్యాయంలో ఆ నీళ్ళన్నీ ఏం చేశారంటే, ఆ ముందెళ్ళినోళ్ళు ఏం చేశారంటే విశేషముగా మేత మేసి వాళ్ళకి కావాల్సినంత తిన్నారు. వాళ్ళకి కావాల్సినంత తాగారు. తాగిన తర్వాత మిగతా దాన్ని ఏం చేశారంటే కాళ్ళతో తొక్కేసి దాన్నంతటిని గూడా కలకలం చేసేసారంట. మంచి నీళ్ళైనా గూడా మనము ఆ కాళ్ళతో తొక్కితే ఏమైతది? బురదంతా గూడా పైకి లేస్తది. తాగటానికి అవి పనికి రాకుండా తయారవుతాయి. కాబట్టి అలాగా తయారు చేశారు ఆ నీళ్ళని అని.
కాబట్టి ఈ సీనియర్ విశ్వాసులకి ఇదొక ఇంకొక హెచ్చరిక. మనము ముందుగా విశ్వాసులమయ్యాము. సంఘంలో కొత్త వాళ్ళు చేరుతా ఉన్నారు. కొత్త వాళ్ళు వస్తా ఉన్నారు. సంఘాన్ని మనము వాడుకున్నంత వాడుకున్నాము. మనము ఒక స్థాయిలోకి వచ్చాము. లేకపోతే ఇతరులకు చెప్పే స్థితిలోకి వచ్చాము. సండే స్కూలు తీసుకునే స్థితిలోకి వచ్చాము. అయితే మిగతా దాన్నంతటిని మనం ఏం చేస్తున్నామంటే కలకలు చేస్తున్నాము, బురదలు చేస్తున్నాము. మనం నోటి తొందరలు, మన తీర్పు తీర్చటాలు, మనం మాట్లాడటాలు, తప్పులు పట్టటాలు, గుంపులు చేయటాలు, తర్వాత ఇంకా ఏంటో చేయటాలు, వీటన్నిటిని ఒక ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి విశ్వాసంలో ఇంకా ఐ నో ఎవ్రీథింగ్, నోబడీ నీడ్స్ టు టెల్ మీ ఎనీథింగ్ అన్నట్లు తయారవుతాము. నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు చెప్పనక్కర్లా, డోంట్ టెల్ మీ, డోంట్ టీచ్ మీ అన్న అట్లా చేసి మనం ఏదైతే సంతోషాన్ని మనకి ఇచ్చిందో, ఏదైతే మనల్ని ఒక స్థానంలో విశ్వాసంలో నిలిపిందో ఆ సంఘాన్ని కానీ, ఆ వాక్యాన్ని కానీ, లేకపోతే ఆ పొజిషన్ని కానీ మనము ఇతరులకు పనికి రాకుండా ఆ కాళ్ళతో కలకల చేయటం, ఇది చాలా సటిల్ సిన్ అని చెప్పవచ్చు. అంటే ఒక మనము ఒక యుక్తిపరంగా సైతాన్ మన చేత చేపించే తప్పులు అన్నమాట. నీళ్ళతో వాళ్ళు తాగారు, తృప్తి చెందారు. ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలు కూడా తర్వాత తర్వాత పాడైపోతున్నాయి. అంటే ఒకనాడు గొప్ప సేవకులు, గొప్ప విశ్వాసులు ఎవరైతే సంఘం ద్వారా మేలు పొందారో వాళ్ళు దాన్ని పాడు చేసిన సంగతులు మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. వాళ్ళ స్వార్థం కొరకు దాన్ని సంఘాలను ముక్కలు చేయటము, వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళని ట్రాన్స్ఫర్ చెప్తే వెళ్ళమంటే, లేకపోతే ఈ పని చెప్తే నన్ను ఆ పని చెప్పారేంటి, నాకు ఈ క్లాస్ ఇచ్చారేంటి, లేకపోతే అట్లా చేశారేంటి, నాకు తగిన మర్యాద ఇవ్వలేదేంటి అని ఏదో ఒక రకంగా మనము ఒక భావాలు పెట్టుకొని మిగతా దాన్ని పనికి రాకుండా నేనుంటేనే ఇది వర్ధిల్లాలి, మైనస్ మీ ఇట్ షుడ్ నాట్ ప్రాస్పర్ అన్న విషయాలు కూడా మనము సంఘాల్లో మనము చూస్తూ ఉంటాము. నేను లేకపోతే అదంతా పాడైపోవాలి, నేను ఉంటేనే అది లేదు. మన తర్వాత కూడా మన తర్వాత తరం కూడా అది మంచిగా ముందుకు వెళ్ళాలి అంటే మనము కంపల్సరీగా ఒక మంచి పునాది వేయాలి. మన పిల్లలే కదా, మనం మన చేత సండే స్కూల్లో బోధించబడిన పిల్లలే కదా మన తరం తర్వాత వాళ్ళు ఈ సంఘాల్లో ఉండేది. కాబట్టి ఆ వాక్యాన్ని మనకి ఇష్టానుసారం వాడుకోకుండా, కలుషితం చేయకుండా, పరిస్థితుల్ని కలుషితం చేయకుండా అలాగే చేయాలన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, మీరు కాళ్ళతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలన, కాళ్ళతో మీరు బురదగా కలిపిన దాన్ని అవి త్రాగవలన అనే దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు, మేము సీనియర్స్ అనుకున్న వాళ్ళు, లేకపోతే మేము వీ నో ఎవ్రీథింగ్ అనుకున్న వాళ్ళకి ఇదొక ఒక హెచ్చరిక లాంటి విషయం అన్నమాట. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. కాబట్టి మనము ఇతరులకి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనము ఒక స్వచ్ఛమైన నీటిని వదలాలి, ఒక స్వచ్ఛమైన దారిని వదలాలి. కోర్టు కేసులో, లేకపోతే అల్లర్లో, లేకపోతే ఇంకేంటో, లేకపోతే అమర్యాద విషయాలు అవి కాదు మనం వదలాల్సింది. మనం వదలాల్సిన విషయాలు చాలా ముఖ్యమైనవని కూడా చేస్తారు. తర్వాత ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుంటారు. సామెతల్లో ఒక 2 మాటలు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. సామెతలు 13 అధ్యాయము 15వ వచనం. సామెతలు 13:15. సామెతలు 13:15లో ఒక మాట ఉంది, విశ్వాసఘాతకుల మార్గము కష్టము, సుబుద్ధి దయను సంపాదించును అని రాసి కింద ఏం రాశారంటే విశ్వాసఘాతకుల మార్గము కష్టము అని రాశారు. విశ్వాసఘాతకులు అంటే ఒకప్పుడు విశ్వాసంలో ఉండి దాన్ని అంతా అనుభవించి తర్వాత దాన్ని మిగతా వాళ్ళకి కష్టతరంగా చేసే వాళ్ళని విశ్వాసఘాతకులు అంటారు. అంటే చేసిన మేలుని మర్చిపోయేవాళ్ళు. సంఘం ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ మనం ఏదైతే మేలు పొందామో దాన్ని మర్చిపోయే వాళ్ళని విశ్వాసఘాతకులు అంటారు. కాబట్టి వాళ్ళ మార్గము కష్టము అన్నమాట రాయబడింది. లేకపోతే 15వ అధ్యాయము 19వ వచనంలో ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుంటారు, సోమరి మార్గము ముళ్ళ కంచె. మనము సరైన విధంగా వేరే వాళ్ళకి మనము నడిచిన తర్వాత అక్కడ అంత ముళ్ళు అన్ని పడేస్తే అవన్నీ కూడా ముళ్ళ కంచె మార్గం లాగా అవుతుంది. యథార్థవంతుల త్రోవ రాజమార్గము. కాబట్టి ఈ విషయాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తారు. వెళ్ళినప్పుడు అప్పుడు క్రైస్తవుడు కూడా చాలా అలసిపోయిన తర్వాత ఒక పర్ణశాల లాగా ఉంటుంది కదా, కాటేజ్ లాగా ఉంటే అక్కడ విశ్రాంతి గృహంలో అక్కడ ఆయన కొంచెంసేపు పడుకుంటాడు, సేద తీరుతాడు ఎక్కినందుకు, చాలా కష్టపడినందుకు. కాబట్టి ఎక్కిన తర్వాత ఈ వీళ్ళు కూడా కొంచెం సేద తీరాలనుకుంటారు. అనుకొని ఏం చేస్తారంటే కొంచెంసేపు సేద తీరిన తర్వాత, అంటే కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత అనమాట, తీసుకొని మళ్ళీ బయలుదేరినప్పుడు
క్రైస్తవురాలు ఒక సంగతి మర్చిపోతది. గుర్తొస్తది అప్పుడు. ఏంటంటే, వాళ్ళకొక ద్రాక్ష బుడ్డిలో కొంచెం ద్రాక్ష రసం గూడా ఇస్తాడు బావ సూచకుడు. దారిలో మీరు తాగండి అని. అయితే ఆ బుడ్డి మర్చిపోతదనమాట. మర్చిపోయినప్పుడు ఆమె గబుక్కున గుర్తు చేసుకొని మళ్ళీ వెనక్కెళ్ళి పరిగెత్తుకుంటెళ్ళి ఆ బుడ్డిని తీసుకొచ్చి ఆమంటది, "అయ్యో! క్రైస్తవుడు గూడా ఇక్కడే ముద్రను మర్చిపోయాడు గదా! ముద్రను మర్చిపోయి చాలా దూరం వెళ్ళిపోయి, మళ్ళీ వెనక్కొచ్చి, మళ్ళీ తీసుకొని, మళ్ళీ వెళ్ళాడు గదా! అదే మిస్టేక్ నేను గూడా చేశాను గదా! మళ్ళీ నేను గూడా మర్చిపోయాను గదా!" అని ధైర్యశాలిని అడిగితే, ధైర్యశాలి చెప్తాడు, "అమ్మ, ఈ పర్ణశాల, ఈ ఏర్పాటు కొంచెము రెస్ట్ తీసుకోటానికి, సేద తీరటానికి మీకిక్కడ ఉంచబడిందే గాని, ఇక్కడ నిద్రబోయి, ఇక్కడ పూర్తి అయిన విశ్రాంతి తీసుకోటానికి ఇవ్వబడలేదు" అని చెప్తాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో కొన్ని మేళ్ళని అనుగ్రహిస్తా ఉంటాడు. ఆ మేళ్ళని పిల్లలు లేరు, ప్రార్థన చేస్తాం, పిల్లలు ఇస్తాడు దేవుడు. పిల్లలకి మ్యారేజ్ అవ్వట్లా, ప్రార్థన చేస్తాం, అవుతాయి. లేకపోతే ఉద్యోగం లేదు, దేవుడు ఒక ఉద్యోగం ఇస్తాడు. లేకపోతే ఏదో కోర్టు కేసో, ఏదో ఒక కష్టతరమైన సంగతి ఉంది. ఆ సంగతిని బాగా ఎంతో ప్రార్థన చేస్తే దానిలోంచి మనకి విడుదలొచ్చింది. విడుదలొచ్చిన తర్వాత ఆ సంతోషాన్ని మనము అనుభవిస్తా అక్కడే ఆగిపోతాము. అక్కడే ఆగిపోయి ముందున్న ప్రయాణం గత విజయం దగ్గరే దాని గురించి చప్పట్లు కొట్టుకుంటా ఇంకక్కడే ఉండిపోయినట్లు ముందు మార్గంలోకి మనము వెళ్ళలేము. అక్కడే ఒక విశ్రాంతిలాగా మనకదే స్టాప్ అయిపోతదనమాట. కాబట్టి మన జీవితంలో దేవుడు మేలు చేస్తున్నాడంటే, మన హృదయానికి కొంచెం సేద తీరటానికి, మన కష్టంలో కొంచెం మనకి రిలీఫ్ ఇవ్వడానికి. కాబట్టి ఆ రిలీఫ్‌ని మనం అనుభవించి వెంటనే మనం ముందుకెళ్ళాలి గానీ, అక్కడే ఆగిపోయి పండుకుంటే మనం ఏదో ఒకటి మర్చిపోతాం. ఏదో ఒక విషయంలో మనము నష్టపోతామన్న విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని, ఆయన చుట్ట మర్చిపోయాడు ముద్ర. నేను గూడా ఇలాగే చేశాను. కాబట్టి ఈ క్రైస్తవ భూమి అది పడుకొని నిద్రపోయే భూమి గాదు. మధ్య మధ్యలో దేవుడు అలాగ మనకి ఏర్పాటు చేశాడు. అన్ని కష్టాలు మనం తట్టుకోలేము. కష్టం తర్వాత ఒక కొంచెం ఓదార్పు ఉంటుంది. ఆ ఓదార్పు పొందిన వారమే ముందుకు వెళ్ళాలి అని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి మన జీవితంలో గూడా ఎదురయ్యే పరిస్థితుల్లో మనము మన చుట్టూ ఉన్న విశ్వాసుల గురించి కూడా ఆలోచిద్దాము. నా బిహేవియర్ ఇలా ఉంటే నా చుట్టూ ఉన్న విశ్వాసులు ఏం నేర్చుకుంటారు? నేనేమి ముద్రలు వదలగలను వాళ్ళని? అలా ఆలోచించుకుంటా ముందుకు వెళ్ళగలటానికి ప్రభువు మనకి సహాయం చేయనుగాక.